Hi friends, how are you? This is Venugopal, Arithmetics and Reasoning. So, మనం మెన్సురేషన్ అనే టాపిక్ కంటిన్యూ చేసుకుంటున్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో 21 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్లో కంప్లీట్ అయిపోయినాయి. 22nd క్వశ్చన్, ద సమ్ ఆఫ్ లెంత్, బెర్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ cuboid is 20 centimeters. If the length of the diagonal is 12 centimeters, then find the total surface area of the cuboid అంటున్నాడు. సో సమ్ ఆఫ్ లెంత్, బెర్త్ ప్లస్ హైట్ ఈక్వల్ టు 20 centimeters and diagonal is 12 centimeters and root of L square plus B square plus H square is equal to 12 centimeters ఇచ్చిండు. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. ఇప్పుడు LBHని స్క్వేర్ చేద్దాం. సో LBHని L ప్లస్ B ప్లస్ Hని స్క్వేర్ చేద్దాం. L ప్లస్ B ప్లస్ H హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L square plus B square plus H square plus 2 into LB plus BH plus LH అవుతుంది. సో 2 into LB plus BH plus LH అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో ఇక్కడ L plus B plus H హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే 400 అండ్ L స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ ఈక్వల్ 12 అవుతుంది. దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఇది 144 అవుతుంది. సో ఇది మొత్తాన్ని 144 తీసుకోవచ్చు ప్లస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది. సో ఇప్పుడు మనకు కావాల్సింది LB ప్లస్ BH ప్లస్ LH ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 400 నుంచి దీన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 10 minus 4 దట్ ఈస్ 6, 9 minus 4 దట్ ఈస్ 5, 3 minus 1 దట్ ఈస్ 2. 256 సెంటీమీటర్ స్క్వేర్ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అవుతుంది. నెక్స్ట్, ఏ సాలిడ్ మెటాలిక్ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 12 centimeters, 54 centimeters and 72 centimeters is melted and converted into 8 cubes of the same size. What is the sum of the lateral surface area of 2 such cubes అంటున్నాడు. ఇక్కడ ఒక క్యూబాయిడ్ని మెల్ట్ చేసి అంటే కరిగించేసి 8 క్యూబ్స్గా ఫామ్ చేస్తే అప్పుడు ఆ క్యూబ్స్ ఒక 2 క్యూబ్స్ తీసుకుంటే ఆ 2 క్యూబ్స్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా టోటల్ ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ LBH క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, LBH అవుతుంది. 12 into 54 into 72 అవుతుంది. దట్ ఈజ్ 8 into x క్యూబ్ తీసుకోవచ్చు. 8 into x క్యూబ్ తీసుకోవచ్చు ఎందుకంటే 8 క్యూబ్స్గా చేసినాం. 8 క్యూబ్స్. సో ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, x క్యూబ్. సో 8 1s 8 9s తీసుకోవచ్చు. ఇదేం తీసుకోవచ్చు 4 3s అండ్ 9 into 54 నేను తీసుకోవచ్చు. 6 into 9 into 9 తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని 4 into 2 into 2 into 4 into 2 into 9 into 9 into 9 తీసుకోవచ్చు. ఇక్కడ ఈ 4 తీసుకున్నా, ఈ 6 నుంచి ఒక 2 తీసుకున్నా 4 2 అయిపోయింది. అండ్ ఇక 3 ఉంటుంది, 3 3s 9, 9 into 9 into 9. సో దట్ ఈజ్ x క్యూబ్. సో x ఈక్వల్ టు 2 into 9 దట్ ఈజ్ 18 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో దట్ ఈక్వల్ టు 2 into 4 into 18 into 18. సో 18 into 18 324 into 8. 8 4s 32, 8 2s 16, 19, 8 3s 24, 25. సో 2592 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు 2 క్యూబ్స్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24. The areas of 3 adjacent faces of a cuboidal solid block of wax is 216 cm square, 96 cm square and 144 centimeter square.
it is melted and 8 cubes of same size are formed from it. What is the lateral surface area of 3 such cubes అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏరియాస్ ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్ అన్నాడు. సో LB is equal to 216 and BH equal to 96 and LH equal to 144 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు, ఇక్కడ ఇది ఒక క్యూబాయిడ్ అనుకుంటే, సో ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ అండ్ ఈ పైదొక ఫేస్. ఇది L, ఇది B, ఇది H, ఇది L అవుతుంది. సో LB అండ్ BH అండ్ LH ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ మూడింటిని ఇంటూ చేసుకుందాం. LB ఇంటూ BH ఇంటూ LH ఈజ్ ఈక్వల్ టు 216 ఇంటూ 96 ఇంటూ 144 తీసుకోవచ్చు. L స్క్వేర్ B స్క్వేర్ H స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 36 and 6 into 96, 6 into 60 into 12 into 12. సో ఇప్పుడు LBH ఈజ్ ఈక్వల్ టు ఈ 26కి ఒక 6 అండ్ 36కి ఒక 6 అండ్ 16కి 4 అండ్ 2 12స్కి ఓన్లీ 112. ఇప్పుడు LBH వచ్చింది. ఈ LBH అనేది 8x క్యూబ్కి ఈక్వల్. 8x క్యూబ్కి ఎందుకు ఈక్వల్, 8 క్యూబ్స్ ఫామ్ అయినాయి కాబట్టి, 8 క్యూబ్స్ ఫామ్ అయినాయి కాబట్టి వాటి యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. వాటి వాల్యూమ్ x క్యూబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 6 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 12 తీసుకున్నాం. సో 8 1 4 2 4 1 సో 2 1 2 3 ఇప్పుడు x క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 తీసుకోవచ్చు. సో 3 3s ఉన్నాయి, 1 2 3 3కి ఓన్లీ 1 3 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ 2s కూడా 3 ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటాం. సో ఏం తీసుకోవచ్చు, x ఈక్వల్ టు 6 తీసుకున్నాం. సో x ఈక్వల్ టు 6 తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటిది, 3 సచ్ క్యూబ్స్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏం తీసుకోవచ్చు, 3 ఇంటూ 4a స్క్వేర్, 4 ఆర్ ఎక్స్ స్క్వేర్, 4x స్క్వేర్. 4x స్క్వేర్ అంటే 4 ఇంటూ 6 స్క్వేర్. సో 6 ఇంటూ 6. సో ఏం తీసుకోవచ్చు, 12 ఇంటూ 36. సో 12 6 72, 12 3 24, 24 31. సో 312 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవచ్చు. 12 6 72, 12 3 36. సో 36 ప్లస్ 7 43. సో 432 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్, the sum of the length, breadth and depth of a cuboid is 23 centimeters and its diagonal is 5√7. then surface area ఉంటుంది. సో ఆల్రెడీ మనం చేసుకున్నాం. LBH ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, LBH ఈక్వల్ టు 23 అండ్ అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ ఈక్వల్ టు 5√7. ఇది బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. LBH హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH తీసుకోవచ్చు. సో ఇక్కడ 20 LBH స్క్వేర్ ఈక్వల్ 26 స్క్వేర్, దట్ ఈస్ 529 అండ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ H స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 25 ఇంటూ 7 దట్ ఈస్ 175. సో 175 ప్లస్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH అవుతుంది. సో ఇక్కడ
దీన్ని తీసుకుంటే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అంటే దీన్ని ఇది తీసుకొచ్చి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సరిపోతుంది. సో 9 మైనస్ 5 4 అండ్ 12 మైనస్ 7 5 అండ్ 4 మైనస్ 1 3 354 ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అవుతుంది. సో ఈ విధంగా తీసుకోవచ్చు.